2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా శని సంచారం మీనరాశిలో అంటే 6వ స్థలంలో జరుగుతున్నది. ఈ తులారాశి వాళ్ళకి శని యోగకారకుడు. చతుర్థాధిపతి, పంచమాధిపతి 6వ స్థానంలో. శని లాంటి గ్రహాలు, పాపగ్రహాలు 3, 6, 10, 11వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు అని తెలుసు. అయితే ఈ 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి శని ఒక సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో ఉంటున్నాడు అంటే సో అందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు రావండి. ఎందుకంటే అష్టకవర్గ బిందువులు ఒకరికి 6వ స్థానంలో అంటే మీనరాశిలో ఇప్పుడు వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఆ మీనరాశిలో అష్టకవర్గ బిందువులు శని ఇచ్చిన బిందువులు 0, 1, 2 ఉంటుంది. ఇంకొక వ్యక్తికి 6 ఇచ్చి ఉంటాడు, ఇంకొక వ్యక్తికి 3 ఇచ్చి ఉంటాడు, ఇంకొక వ్యక్తికి దశాభుక్తి చేంజెస్ ఉంటుంది. సో ఇలా తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తున్న శని వలన సో మనం ఏం చెప్పుకుంటాము? శత్రునాశనము, రోగనాశనము, మంచి లైఫ్ లీడ్ చేస్తారు. కోర్టు కేసుల్లో మనకి విజయం సిద్ధిస్తుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఉత్తీర్ణం అవ్వడానికి అంటే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 6వ స్థానమే మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనము అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతున్నామంటే మెయిన్ 6వ స్థానం చూడాలి. అంటే ఆ శనినే వెళ్ళి అక్కడ ఉంటున్నాడంటే ఇట్స్ లైక్ స్టామినా, మంచి స్టామినాతో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో కావచ్చు, ఏదైనా శత్రువుల మీద కావచ్చు జయం పొందడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇన్ని రోజులు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సమయంలో బాగుంటుంది. ఓకే, బట్ మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి తులారాశి వాళ్ళు. మీనరాశిలో ఏ కుజుడో, ఏ కేతువునో, ఏ సూర్యుడో ఉంటే అప్పుడేంటి పరిస్థితి? 6వ స్థానం కదా. కోర్టు కేసెస్లో కొన్ని ఆటంకాలు ఫేస్ చేసే ఆస్కారం ఉంటున్నది. శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బంది పడే ఆస్కారం ఉంటున్నది. తర్వాత తర్వాత ఇక్కడ చూడండి, మీనరాశిలో ఏ గ్రహము లేదు. ఒకవేళ శని ఒక్కడే ఇప్పుడు గోచరంలో అక్కడికి వెళ్తున్నాడు, బాగుంది. అష్టకవర్గ బిందువులు కూడా మనము ఒక 3, 4 ఇచ్చి ఉన్నారని అనుకోండి.
బట్ మీ తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో కనుక ఏ కుజుడో ఏ సూర్యుడో ఉంటే అది కూడా చాలా ఇబ్బందినే. సమ్ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఫైనాన్షియల్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే ఆస్కారం ఉంటున్నది. సో ఇది అండి. అంటే అందరికీ తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని సంచారము అద్భుత రాజయోగం ఇది కాదు. అక్కడ ఉన్న అష్టకవర్గ బిందువులు దశాభుక్తి వీటి వలన మనం చూసుకోవాలి. ఒకవేళ మీకు తులారాశి వాళ్ళకి కన్యా రాశిలో ఏ గ్రహము లేదు, మీనరాశిలో ఏ గ్రహము లేదు, ఇట్ విల్ బి ఫైన్, అయితే మంచిది. అష్టకవర్గ బిందువులు 4, 5 ఇచ్చి ఉంటాడు, ఇంకా ఫైన్, మంచి రిజల్ట్ మీకు వస్తాయి. తర్వాత శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది అండి. 6వ స్థానంలో అయితే మనకి చాలా బాగుంటుంది అని తెలుసుకుంటున్నాం. బట్ అది ఎంతవరకు బాగుంటుంది, అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా, సో అది కూడా అష్టకవర్గ బిందువులు దశా పీరియడ్ వలన మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక తులారాశి వాళ్ళకైతే బాగుంటుంది. పంచమ స్థానంలో ఉన్న శని వలన ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో ఇక మీద ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మంచి జీవితాన్ని పొందే ఆస్కారం ఉంటున్నది. అందరికీ మంచి జీవితం ఉంటుందా లేదా అందరికీ చెడు ప్రభావం ఉంటుందా, అది వాళ్ళ జాతకంలో అష్టకవర్గ బిందువులు తర్వాత మనకిక్కడ ఏంటి అంటే దశాభుక్తిలు మనము చెక్ చేసుకోవాలి. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. తర్వాత శనివారం పూట రాహుకాలంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని కాలభైరవేశ్వర ఆలయంలో వెలిగిస్తూ ఉండండి. ఒకసారి వెలిగించడం కాదు, వెలిగిస్తూ వెళ్తూ ఉండాలి. ఈ సమయంలో కొద్దిగా ఎవరైనా వృద్ధాశ్రమాలకి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలు, అది మెడిసిన్ ఇవ్వడము, ఏదో మంచి ట్యాబ్లెట్లు ఇవ్వడము, వాళ్ళకి అందరికీ కామన్గా ఫీవర్కి సంబంధించినది, కాఫ్ అండ్ కోల్డ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ని అక్కడ ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మంచిది. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.